లాస్ట్ 2 వీక్స్ నుంచి భయ్యా నేను ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుదాం అనుకుంటూ మళ్ళీ ఎందుకులే సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుంది. ఎవరో ఒక యూట్యూబర్ ఇంకెవరో ఒక యూట్యూబర్ని తిట్టాడు, అది కూడా చాలా అగ్లీగా జరుగుతుంది, గొడవ అంతా రచ్చ అవుతుంది. ఈ గోల మంది కాదులే అని చెప్పి నేను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నా. కానీ నేను ఒక వీడియో చూశాను భయ్య, అది చూసిన తర్వాత మాత్రం నాకు ట్రిగర్ అయిపోయింది, రియాక్ట్ అవుదాం ఫిక్స్ అయిపోయాను. సో బేసిక్గా కాంటాక్ట్స్ సెట్ చేయడం కోసం చెప్తున్నాను. నేను రీసెంట్గా యూట్యూబ్లో జరుగుతున్న బెట్టింగ్ యాప్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవ్వబోతున్నాను. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, నిన్న ఒక వీడియో చూశాను భయ్య సన్నీ యాదవ్ ఛానల్లో. సన్నీ యాదవ్ గారు పెట్టారనమాట. ఏంటంటే అన్వేష్ గారు 600 crores డీల్ చేసుకున్నాడు, 100% ప్రూఫ్. రీసెంట్గా వైజాగ్లో దొరికిన నైజీరియన్స్ అందరూ ఈయన ఫ్రెండ్సే, 16 members దగ్గర ఈయన డబ్బు ఉండిపోయింది, ఆయనకి కనెక్షన్స్ ఉన్నాయి, ఇది పక్కా 100% ఒరిజినల్ ప్రూఫ్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కలండి అని చెప్పారు. మొత్తం వీడియో అంతా చూశాను. నాకు అర్థం కాక అడుగుతాను భయ్య, అసలు ఎంత సింపుల్గా వేసేస్తున్నారు భయ్య మీరు అంతంత పెద్ద అలిగేషన్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం అయితే క్లియర్ చేయాలి, ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనేది అంత అయితే కాదు. బేసిక్గా అంత పెద్ద కంటైనర్ షిప్మెంట్ని వాళ్ళు అంత డ్రగ్స్ అంత పట్టుకున్నారంటే వాళ్ళైతే బుర్రతొక్క ఎదరైతే కాదు, ఎంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటే, ఎంతో రీసెర్చ్ చేయగలిగితేనే బేసిక్గా అంత పెద్ద డ్రగ్ బస్ జరుగుతుంది. అది వచ్చేసి దాంట్లో ఇప్పుడు అంటే దాని వెనక ఎంతో వర్క్ వెళ్ళి ఉంటుందని నేను చెప్తున్నాను. దాన్ని వచ్చేసి ఇప్పుడు లేదు మన ఇండియన్ సర్వీసెస్ కంటే నాకే ఎక్కువ తెలుసు, అన్వేష్కి వాళ్ళకి లింక్ ఉంది, ఈయనే కావాలని చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు స్టోరీలు వెళ్తున్నారు. అరే సింపుల్ రా భయ్, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, పోయి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయి, లేదా అన్నీ మూసుకు కూర్చో. ఎంత సింపుల్గా అలిగేషన్ చేస్తారు భయ్య. ఏదైనా 10 కోట్లు 5 కోట్లు 100 కోట్లు ఇట్లా కాదు, డైరెక్ట్ 600 కోట్లు డీల్ చేసుకున్నారంట. ఈయన గత 3 నెలల నుంచి వీడియోలు చేయకపోవడానికి కారణం ఇదేనంట భయ్య. మాక్డప్ స్టోరీస్ లేకపోతే ఇలాంటి అడ్డదిడ్డమైన కట్టుకథలు చెప్పాలంటే ఆన్ ది స్పాట్ నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, ఎప్పటికిప్పుడు నేను చెప్పగలను. లాక్డౌన్లో చైనా 50 apps బ్యాన్ చేసింది కదండి. సో బేసిక్గా చైనా అనేది ఒక ఆపరేషన్ చేస్తుందన్నమాట, ఇండియన్ యూత్ని ఎలా అయినా ట్రిగర్ చేయాలి అని చెప్పి మన డేటా మొత్తం కలెక్ట్ చేసి మన యూత్ అందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. దానికి వాళ్ళకి డేటా బ్రీచ్ చేసే యాప్స్ అన్నిటిని ఇండియా బ్యాన్ చేసేయడంతో ఏం చేయాలో తెలియక ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయించి ఈ యాప్స్ నుంచి మన డేటాను తీసుకోవడానికి చైనా వేసిన పెద్ద స్కామ్ అండి. దీనికోసం సన్నీ యాదవ్కి చైనా గవర్నమెంటే అక్షరాల 100 కోట్లు ముట్టజెప్పిందండి. ఇదంతా ప్రూఫ్, 100% ప్రూఫ్ అండి. కావాలంటే ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి, 100% ప్రూఫ్ అండి. ఖచ్చితంగా ఇది నిజం అండి. అయిపోయింది. ఏ మాత్రం మాక్డప్ స్టోరీస్ ఆన్ ద స్పాట్లో నేను 100 అల్లగలను. బట్ అరే నాకు అర్థం కాక అడుగుతానరా, గవర్నమెంట్ బ్యాన్ చేసింది, బ్యాన్ చేసిన యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, అంత ధైర్యంగా ఎట్లా సమర్థించుకుంటారా నాకు అర్థం కావట్లేదు. ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి సన్నీ యాదవ్ గారు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆయన ఏమేం చేశారో చూద్దాం. ఫస్ట్ ఏమన్నారండి, అరే వచ్చిన మనీ అంతా అనాథాలకు డొనేట్ చేసేద్దామని అన్వేష్కి మెసేజ్ చేస్తే అన్వేష్ రెస్పాండ్ కూడా అవ్వలేదు, అన్వేష్కి అసలు సొసైటీ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి ఒక అలిగేషన్ వేసాం. ఎందుకు అసలు డొనేట్ చేయాలి అన్వేష్ ఆర్ఫనేజ్ హోమ్స్కి? అలా సీరియస్గా అడుగుతున్నాయి, ఎందుకు డొనేట్ చేయాలి? సన్నీ యాదవ్ గారు మీరంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లక్షలు కోట్లు సంపాదించి హాయిగా తిని కూర్చుంటున్నారు, ఆయన ఒక్క ప్రమోషన్ చేయాల. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆర్ఫనేజ్కి డొనేట్ చేయాలి? అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ కదా. నేను చెప్పనా, అసలు నాకు అర్థం కాక అడుగుతాను. అసలు సంబంధమే లేకుండా ఇప్పుడు ఇష్యూ దేని గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి, ఆయన మీ మదర్ని తిట్టారన్నారు దాని గురించి, లేకపోతే మీరు ఇంకేదో అలిగేషన్ వేశారు ఆయనకి ఏదో డ్రగ్స్ లింక్ ఉందని దాని గురించి, వీటన్నిటి మధ్యలో ఆర్ఫనేజెస్ ఎందుకు వచ్చాయి? అసలు సంబంధం లేకుండా ఆస్మాన్ నుంచి ఎందుకు వచ్చాయి నేను చెప్పనా? సింపతి కానీ భయ్యా, మన ఇండియాలో ఏ ఇష్యూకైనా ఎస్పెషల్ ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలాంటి దీంట్లో ఇష్యూని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చాలా సింపుల్గా యూస్ చేసే సింపతి కార్డు ఆర్ఫనేజెస్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. కాకపోతే మీకు అర్థం కాదు ఏంటంటే ఇది 1990 or 2000 కాదు, జనాలు అంత బుర్ర తక్కువ వాళ్ళు కూడా కాదు, అర్థం చేసుకోగలరు, ఈజీగా అర్థం చేసుకోగలరు సింపతి కార్డ్ని. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇకపోతే సెకండ్ పాయింట్, అన్వేష్ గారికి డ్రగ్స్తో సంబంధం ఉంది, 600 కోట్లు డీల్ చేసుకున్నారు, నైజీరియన్స్ అందరూ ఈయన ఫ్రెండ్స్, అది ఇది ఇందాకే చెప్పా. నోటికి వచ్చిన అలిగేషన్స్ వేయకండి, ప్రూఫ్ ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయండి, లేదా ఇట్లాంటి దిక్కుమాలిన అలిగేషన్ వీడియోస్ చేయకండి. థర్డ్ పాయింట్, అన్వేష్ గారికి డబ్బులు అంటే పిచ్చి, అన్వేష్ గారు అసలు మీరు గారు అనే పదం ఎప్పుడు సంబోధించలేదు, ఆయన సంబోధించలేదులేండి, అది వేరే విషయం. బట్ నేను చెప్తున్నాను, అన్వేష్కి డబ్బులు అంటే పిచ్చి, 600 కోట్లు డీల్ చేసుకున్నాడు, డబ్బుల కోసమే ఈ గేమ్ అంతా ఆడుతున్నాడు, నా మీద కాంట్రవర్సీ చేస్తే నీకు డబ్బులు వస్తాయి కాబట్టి, డబ్బులే కావాలంటే
చిన్న ఎగ్జాంపుల్ భయ్య, చైనా సిరీస్లో 1 మిలియన్ కంటే తక్కువ వచ్చిన వీడియో ఒకటి చూపించండి నాకు. మోస్ట్లీ అన్ని 1 మిలియన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి, చాలా వరకు దాటిపోయినా కూడా. ఆ ఒక్క సిరీస్లో కానీ ఆయన ప్రమోషన్ చేసుంటే డబ్బులు పీనట్స్లో వచ్చి పడేవి. ఎందుకు చేయలేదు? ఆయనకి నిజంగా డబ్బులే కావాలనుకుంటే ఎంతసేపు పని ఆయన చెప్పండి. ఇప్పటికిప్పుడు ఆయన మన నాన్ వేసిన ఛానల్, ఇదే కాంట్రవర్సీని నాన్ వేసిన ఛానల్లో పెట్టుంటే పీనట్స్లో వస్తాయి డబ్బులు. ఎట్లా వేస్తావు భయ్యా నువ్వు అంత పెద్ద అలిగేషన్లు? ఇది ఇంకొకటి. ఇంకో వీటన్నిటికీ మించిపోయిన అలిగేషన్ ఒకటి ఉంది భయ్య. అసలు ఎన్ని రకాలుగా మూడు చెప్పాను కదా ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారో. ఇదైతే హైలైట్, ఇష్యూని సైడ్ ట్రాక్ ఎంత కష్టపడి చేస్తున్నారని. చీటికి మాటికి ఒక 7-8 వీడియోలు చేస్తుంటారు. ప్రతి వీడియోలో వీడు ఇండియా రాడు, వీడు ఇండియా వస్తే వీడికి ఉంటుంది, వీడికి దమ్ముంటే ఇండియాకి రమ్మనండి, వీడు ఇండియా రాలేడు, వీడు ఇండియా రాడు. వాడు ఇండియా వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, వాడు అక్కడెక్కడో నైజీరియాలో ఉంటే నాకేంటి, ఇండియాకి వచ్చి వాడు ఇంట్లో కూర్చుంటే నాకేంటి, వాడు ఎక్కడున్నాడు అనే దాని మీద సొసైటీకి బొచ్చుబి ఫరక్ పడదు. మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల సొసైటీకి చేంజ్ ఉంటుంది, యూత్ ఎడిక్ట్ అవుతున్నారు దానికి. మీరు బెట్టింగ్ యాప్లు ఆపుతారా? వాడు ఇండియాలో ఉంటే నాకేంటి, అమెరికాలో ఉంటే నాకేంటి, నైజీరియా ఎక్కడుంటే నాకేంటి, వాడు ఎక్కడున్నా నాకు ఏ నొప్పి లేదు. నువ్వు బెట్టింగ్ యాప్లు ఎడిక్ట్ చేయడం వల్ల యూత్కి నొప్పి ఉంది, నువ్వు కదా ఆపాలి. వాడు ఇండియాకి వస్తే ఏం ఫరక్ పడుతుంది భయ్యా నీకు? నాకు అర్థం కావట్లేదు. టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా అసలు పాసిబిలిటీ ఉందో అన్ని రకాలుగా దూరికెళ్ళిపోవడం, చొచ్చుకెళ్ళిపోవడం. ఇంకా వీటన్నిటికీ మించి ఇంకో డైలాగ్ వేస్తాడు భయ్యా. బెట్టింగ్ యాప్లు మన క్రికెటర్స్ ప్రమోట్ చేస్తారు, ఈ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు, నా మీదే ఎందుకు పడ్డావు అన్వేష్, అంటే యూట్యూబర్ ఎవరైనా ఎదిగితే నీకు నచ్చదా, నన్ను తొక్కేస్తావా అని చెప్పి ఇంకో సింపతి కార్డు. ఇన్నిసార్లు చెప్పాడు భయ్య అన్వేష్, నిన్నే ఎందుకు టార్గెట్ చేశాడు. నువ్వు వినిపించుకోకుండా నీ సైడ్ వర్షనే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నిన్నే ఎందుకు టార్గెట్ చేశారంటే ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉంది అని చెప్పి వదిలేస్తారు. ఐపీఎల్ కూడా చేస్తుంది Dream11 ఫ్యాంటసీ గేమ్ అని చెప్పేసి. సో ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్ని అక్కడ కొంతమంది ప్రమోట్ చేస్తారు. అఫ్కోర్స్ ఫ్యాంటసీ గేమ్స్ కొన్ని లీగల్ ఉన్నాయి, అది వేరే విషయం ఇండియాలో, బట్ పక్కన పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తారు, పాయింటే. కానీ నువ్వు బెట్టింగ్ యాప్స్ని ఎడిక్ట్ చేయిస్తున్నావు యూత్కి. ఎలా? 500 గివ్ అవే ఇస్తాను, బైక్ ఇస్తాను, సైకిల్ ఇస్తాను, ఆడండి అని చెప్పి నువ్వు ఎడిక్ట్ చేయిస్తున్నావు. వద్దన్నా కానీ ఆడిస్తున్నావు. మళ్ళీ వాళ్ళు ఏమైనా కొంచెం ఏజ్డ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళంటే 10th క్లాస్ ఇంటర్ పిల్లలు, వాళ్ళ చేత నువ్వు ఎడిక్ట్ చేయించి ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేస్తూ. భయ్యా మర్చిపోయాను ఇంకో డైలాగ్ మర్చిపోయాను భయ్యా. సో బేసిక్గా మొన్న ఏదో ఇంటర్వ్యూలో అనమాట, సన్నీ యాదవ్ గారిని అడిగారు, మీరు చెప్పండి బెట్టింగ్ యాప్స్ అంటే మీకు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అంటే, బ్యాడే బెట్టింగ్ యాప్స్ కంప్లీట్లీ బ్యాడ్, కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ లేదు, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ సరిపోదు వరల్డ్ అంతా బైక్ రైడ్ చేయడానికి. నాకు అర్థం కాక అడుగుతాను, బైక్ నీది, రైడ్ చేయాలన్న ఆలోచన నీది, దానివల్ల డబ్బులు వస్తే అది ప్రాఫిట్ అయ్యేది నువ్వు, తిరిగేది నువ్వు. ఒకవేళ దాని నుంచి నేము ఫేము రివార్డ్స్ వస్తే అవి తీసుకునేది నువ్వు. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం మాకు అలవాటు చేసి నువ్వు తిరుగుతావా? ఇది ఎక్కడ రోతరా నాయన? మమ్మల్ని బెట్టింగ్కి ఎడిక్ట్ చేస్తావు, మా కెరియర్లు నాశనం చేస్తావు, ఆ వచ్చే డబ్బుతో నువ్వు తిరుగుతావు, మళ్ళీ నువ్వు డైలాగులు చెప్తావు అనాథలకు ఇచ్చేద్దాం. మర్చిపోయాను, కరెక్టే, ఏదో ఒకటి బాగా గుర్తొచ్చింది. మన భయ్య ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఒక డైలాగ్ వేస్తాడనమాట, ఈ డబ్బులన్నీ జనాల్ని ఎదవలని చేస్తూ వచ్చిన డబ్బు, నాకు ఇది ముట్టుకోవాలని లేదు, దీన్ని అంతా ఆర్ఫనేజ్కి ఇచ్చేద్దాము అని చెప్పి అన్వేష్కి చెప్తే రియాక్ట్, అరే నట సార్వభౌముడు భయ్యా నువ్వు, అంటే జనాల్ని ఎదవలని చేసే కాంట్రవర్సీ నుంచి వచ్చిన డబ్బులు నువ్వు ముట్టుకోవు, పాపం సొమ్మది. కానీ జనాల్ని బెట్టింగ్కి ఎడిక్ట్ చేసి చిన్న పిల్లల్ని వాళ్ళని ఒక బ్యాడ్ హ్యాబిట్కి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని అందులో కూర్చేసి ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బు మాత్రం నీకు దేవుడిచ్చిన సొమ్ము, అది చాలా పవిత్రమైందనమాట. ఎవ్వడికి చెప్తావు భయ్యా సొల్లు. అండ్ ఆల్సో ఇంకొక అటెంప్ట్ కూడా చేశారు భయ్యా విషయం సైడ్ ట్రాక్ చేయడానికి, మంచిదని. సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ లాట పొరపాటును ఈరోజు ఒకటి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోగండి అంట. కానీ అన్వేష్ గారు ఆయన వీడియోలో ఎక్కడెక్కడ ప్రాస్టిట్యూషన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ చెప్తున్నారంట. సో దానివల్ల సొసైటీకి ఇంకా పెద్ద హార్మ్ఫుల్ అంట. ఫస్ట్ పాయింట్ నేను క్లియర్ చేయాలనుకుంటుంది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ఇండియాలో ఇలీగల్, నువ్వు ఇండియాలో ప్రమోట్ చేస్తున్నావు. సెకండ్ పాయింట్ ఇంకోటి నేను క్లియర్ చేయాలని అనుకుంటుంది ఏంటంటే, ప్రాస్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్, థాయిలాండ్ ఇలాంటి లొకేషన్స్ అని ఆయన ఎక్కడైతే జరుగుతున్నాయని చూపిస్తున్నారో
ఆ కంట్రీస్లో అది లీగల్ ఈ అమ్మ ఎట్లా మీతో ఎంత లో ఐక్యూ అయితే ఎక్కడెక్కడ లింక్ అది కూడా ఆయనకు ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. ఇండియాలో రేప్స్ పెరిగిపోతున్నాయి, లేకపోతే ఇలాంటి సెక్షువల్ హారాస్మెంట్ కేసులు పెరిగిపోతున్నాయి అని చెప్పి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు తెలిసి దానివల్ల అవేర్నెస్ స్ప్రెడ్ ఏంటి. ఇంకొకటి ఏంటంటే, నీ దగ్గర ఉన్న ఆడియన్స్ డెమోగ్రఫీ అంటే భయ్య మోస్ట్లీ అరౌండ్ టీనేజర్స్ 18 ఆ చుట్టుపక్కల ఉంటారు. ఆయన దగ్గర ఉన్న ఆడియన్స్ డెమోగ్రఫీ అంటే భయ్య 25, 30 లేకపోతే అబ్రాడ్ అని సెటిల్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు. తేడా లేదా? మీరు అన్వేష్ గారు ప్రతి వీడియోలో ఎక్కడ సందు దొరికితే అక్కడ చదువుకోండ్రా బాబు, చదువుకోండ్రా బాబు, చదువుకోండ్రని అని చెప్పి గొంతు చించి మొత్తుకుంటున్నారు. మీరేమంటున్నారు? బెట్టింగ్ ఆడండి, బెట్టింగ్ ఆడండి, 500 ఇస్తా బెట్టింగ్ ఆడండి, ఐఫోన్ గివ్ అవే ఇస్తా బెట్టింగ్ ఆడండి, బైక్కి గివ్ అవే ఇస్తా బెట్టింగ్ ఆడండి, సైకిల్ గివ్ అవే ఇస్తా బెట్టింగ్ ఆడండి, ఆడండి ఎవరండి అండి బెట్టింగ్ ఆడండి. తేడా లేదు పోయి. సరే, ఈ కాంట్రవర్సీ అంతా తీసేయండి. అన్వేష్ గారు ఏం పెద్ద పత్తిత్తు కాదు. అంటే లైక్ ఆయన డ్రగ్స్తో సంబంధం తీసొల్లని నేను చెప్పట్లేదు, ఈయనలాగా మరి పిచ్చి పిచ్చి అలిగేషన్స్ నేను చేయను. కాకపోతే ఆయన నోటితో తగ్గించుకోవాలి. నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడతారు, పాయింట్ మాట్లాడితే ఈ పాటికి ఇష్యూ సాల్వ్ అయిపోయేది. కావాలని కాంట్రవర్సీ చేస్తున్నట్టు సంబంధం లేకపోయినా ఫ్యామిలీస్ జోలికి వెళ్ళిపోవడం ఇదంతా చేస్తారు. బట్ కీపింగ్ సైడ్ రైజ్ చేసిన పాయింట్ మాత్రం హెల్దీ పాయింట్, బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలి అని చెప్పి మంచి పాయింట్ రైజ్ చేశారు. అందుకు నాకు ఆయన అంటే అక్కడ కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. కీపింగ్ దిస్ సైడ్, వీళ్ళందరూ ఒక ఎత్తు. ఇంకొక పత్తి గింజల భయ్య ఉన్నాడు భయ్య యూట్యూబ్లో. అంటే ఈయన గురించి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, ఈయన గురించి పక్కా మాట్లాడాలి. ఈ టాపిక్ వచ్చిందంటే ఈయన గురించి పక్కా మాట్లాడాలి. ఈయన అంటాడు, మనం ఏం చెప్పినా కానీ లాజిక్స్ మాట్లాడకుండా బూతులు మాట్లాడితే మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేం అని చెప్పి డైలాగులు వేస్తుంటాడు. లాజిక్స్ మాట్లాడాలి, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, నేను రీసెర్చ్ చేశాను అని చెప్పి దిక్కుమాన వీడియో అన్నట్టు వదిలేడు. ఆ భయ్యని అడుగుతున్నాను, మీరు చెప్పిన స్టాటిస్టిక్సే తీసుకున్నాం. ఇండియాలో బ్యాంకింగ్ అండ్ ఫ్రాడ్యులెన్స్ ద్వారా సంవత్సరానికి చాలా తక్కువ 1000 మంది చనిపోయారు అనుకుందాం. ఆ 1000 మందిలో ఒక 10 మంది మాత్రమే బెట్టింగ్ వాళ్ళు చనిపోయారు అనుకుందాం. ఆ 10 మందిలో ఒక్కడు నీ వీడియో చూసి ఎడిక్ట్ అయ్యాడు బెట్టింగ్ యాప్స్కి. వాళ్ళ అమ్మ నాన్నకి నువ్వు వెళ్ళి సమాధానం చెప్తావా? లేదు, నాకేం సంబంధం లేదు, నేను లాస్ట్లో ప్లే ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని డిస్క్లైమర్ వేస్తాను అని చెప్పి సంకలు గుద్దుకుంటావు. బాగానే ఉంది, అక్కడ లాస్ అయింది ఎవరు? అండ్ ఈ వీడియోకి భయంకరంగా బ్యాక్లాష్ వచ్చింది బై ఆడియన్స్ నుంచి. చెప్తున్నాను కదా, జనాలు అంత బుర్రతక్క ఎదవలేం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. కామెంట్స్ కింద మొత్తం నెగిటివిటీతో నిండిపోయింది. దెబ్బకి మనోడు వణికిపోయి దెబ్బకి వీడియోని పబ్లిక్ నుంచి ప్రైవేట్ చేసాడు. ప్రైవేట్ చేసి మళ్ళీ నేనేం భయపడలేదు, నేను మీరు అనుకున్నందుకు వీడియో ప్రైవేట్ చేయలేదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకో వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏమంటాడంటే, నాకు ఈ వీడియో నుంచి రెవెన్యూ 0 వచ్చింది, ఏం రాలేదు, నెక్స్ట్ ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే వీడియోని మళ్ళీ పబ్లిక్ చేస్తానని చెప్పి డైలాగ్ వేసాడు అనమాట. నాకు అర్థం కాక అడుగుతాను, ఇంకెవ్వరికి దానికి ఇస్తున్నారు మీరు? సరే, మీరు చెప్తున్నారు కదా ఓవర్ యాక్షన్ చేస్తే మళ్ళీ వీడియోని పబ్లిక్ చేస్తాను. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా, చేయి, పబ్లిక్ చేయి, నువ్వు వీడియో పబ్లిక్ చేయి భయ్యా, చూస్తాను. అమ్మ డైలాగ్ వేయడానికి వస్తారు, జబ్బాలు తడుచుకుంటాయి. బేసిక్గా ఈ బెట్టింగ్ యాప్స్ అందరు యూట్యూబర్స్కి ఆశ చూపించింది. ఆ ఆశకి ఎవరైతే ట్రాప్ అయ్యారో వాళ్ళందరూ డబ్బులకి రుచి మరిగిపోయారు. ఎంతలా మరిగారంటే, ఒరే బాబు బెట్టింగ్ యాప్స్ తప్పురా అంటే, ఆ బెట్టింగ్ యాప్స్ తప్పే అని చెప్తూనే, కానీ మేము ప్రమోట్ చేస్తాం, మాకు డబ్బులు కావాలి అంటున్నారు. మీకంటూ ఒక క్యారెక్టర్ కానీ క్రెడిబిలిటీ కానీ ఏమైనా ఉందా భయ్యా? సిగ్గు తెచ్చుకో. యూట్యూబ్లో మాక్ డెప్ స్టోరీస్, ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ ఉంది అంటూ ఇష్టం వచ్చినట్టు అసలు సంబంధమే లేని టాపిక్స్ నుంచి కూడా కాంటెంట్ క్రియేట్ చేసే రావణ్ భయ్య ఆయన రివర్స్ అయ్యాడు భయ్య బెట్టింగ్ యాప్ల మీద. నాకు అసలు ఆయన కాంటెంట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది ఆయనే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదంటే వెళ్ళి రావణ్ ఇన్ని రోజులు ఆయన్ని ట్రోల్ చేశాం కదా, లేదు నేను చెప్తున్నా కదా, రావణ్ భయ్య అని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు అన్నారు మీకు 1 million సబ్స్క్రైబర్స్ ప్లస్ వెళ్ళి జరక్క ఒక హెల్తీ డిస్కషన్ ఆడియన్స్లో జరుగుతుంది భయ్య, దాన్ని కూడా తొక్కేద్దామని ఎన్ని ప్రయత్నాలు మీ నమస్కారం స్వామి. బేసిక్గా ఇష్యూ చాలా సింపుల్ భయ్య, ఒక్క 2 నిమిషాలు క్లియర్గా కూర్చొని ఆలోచిస్తే అర్థమైపోద్ది. బెట్టింగ్ యాప్స్ తప్పని మీరే అంటున్నారు, కానీ ప్రమోట్ చేస్తే అంటున్నారు. మీకు అక్కడ క్యారెక్టర్ లేదు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారా అంటే, మాకు ప్రపంచం అంతా తిరగాలని ఆశ ఉంది, మాకు డబ్బులు సరిపోవట్లేదు అంటారు. ఆశ మీది, ఇదేంటిది బైకులు మీవి, అవార్డు ఫేము గ్లోరీ మీది, కానీ అదవాళ్ళని చేసేది మమ్మల్ని. పోనీ మీరు ప్రమోట్ చేసే ఏమైనా కొంచెమైనా మంచి యాప్సా అంటే ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. ఈ మాట మనం మళ్ళీ అన్నాం అనుకోండి, ఇంకో పెద్ద మనిషి వచ్చి గవర్నమెంట్ ఈ యాప్స్ని బ్యాన్ చేయలేదు, బ్లాక్ చేసాయి, రెండింటికి తేడా కూడా తెలియకుండా చాలామంది పత్తి గింజలు, సో కాల్డ్ పత్తి గింజలు, సొసైటీ మీద ఉన్న ప్రేమ ఉన్న వాళ్ళందరూ వచ్చని చెప్పి మమ్మల్ని రోల్ చేస్తారు. అమ్మ రే నాకు
ఇంకా చాలా వస్తున్నాయి కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలని వీడియోలో అస్సలు బూతులు మాట్లాడట్లేదు. కానీ మీరేదైతే చేస్తున్నారో మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ భయ్య. ఆడియన్స్కి నేను చెప్తుంది ఒకటే, ఒక హెల్దీ డిస్కషన్, పాజిటివ్ డిస్కషన్ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్. బెట్టింగ్ యాప్స్ ఆడితే ఫ్యామిలీస్ అడుక్కు తినిపోతాయి. కావాలని ఐపీఎల్ సీజన్లో ఈ టాపిక్ రైజ్ అవ్వడం నాకు ఇంకా కొంచెం హ్యాపీనెస్నే ఇస్తుంది. సో ప్లీజ్ దయచేసి బెట్టింగ్ యాప్స్కి వీలైనంత దూరంగా ఉండండి. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ చాలు భయ్య, మీరు సంపాదించుకుంది చాలు. ఇప్పటికీ మీరు చేస్తారంటే ఆడియన్స్కి చెప్తున్నాను నేను, రిపోర్ట్లు కొట్టిదవ్వండి అబ్బా, రిపోర్ట్లు కొట్టిదవ్వండి. చిన్న పిల్లలు ఎడిక్ట్ అయిపోతారు దీనివల్ల. ఒక్కళ్ళు చనిపోయినా కానీ వీళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, కానీ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం వీళ్ళ వల్లే జరిగిందన్న విషయం కూడా తెలియదు. సో దయచేసి ఎవరైనా ఇంకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నా, లేకపోతే ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్కి సపోర్ట్ చేస్తున్నా, ఒక్కసారి ప్లీజ్ థింక్ వైజా. థ్యాంక్ యూ.